మనం ప్రతిరోజు ఉప్పుని లక్ష్మీదేవిగా భావిస్తాం. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని పోగొడుతుంది. ఉప్పు అనేక విధాలుగా మనకు సహాయం చేస్తుంది. అలాంటి ఉప్పుని నిర్లక్ష్యం చేస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి పారిపోతుంది. మీరు ఈరోజు చేసే ఒక చిన్న తప్పు వల్ల మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుందని మీకు తెలుసా? ఆ తప్పేమిటో తెలుసా? ఉప్పు. అవును. వంటగదిలో ఉండే ఉప్పుని తప్పుగా ఇస్తే, తప్పుగా వాడితే ఇంట్లో దరిద్రం తాండవం చేస్తుందని సముద్ర మథనంలో కథలో లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. మీరు కనుక ఆ పుస్తకాన్ని చదివితే మీకు తెలుస్తుంది. ఒకసారి చదవండి. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి సోదరి. మీరు చేస్తున్న ఈ 3 తప్పులేంటో ఈరోజు మీకు చెబుతాను. చివరి తప్పు మీరు ఈరోజు చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. చేత్తో ఉప్పు ఇవ్వటం, తీసుకోవటం. మనం రోజు చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి పెరుగన్నం వేసుకునేటప్పుడు ఉప్పు ఇవ్వటము, చేతికి ఇవ్వటం అలా ఎప్పుడూ చేయకండి. చేతిలో ఉప్పు ఇవ్వటం పక్కింటి వాళ్ళకు కొంచెం ఉప్పు ఉందా అని అడిగితే మీరు చేతిలో వేస్తారు కదా, ఇది చాలా పెద్ద దోషం. మన ఇంట్లో వాళ్ళకు కూడా ఉప్పు అందియకూడదు. శాస్త్రం ఏం చెబుతుందంటే ఉప్పుని చేత్తో ఎవ్వరికీ ఇవ్వద్దు. ఉప్పుని చేత్తో ఇస్తే మీ ఇంటి లక్ష్మిని మీరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు, మీ అదృష్టాన్ని మీరే ఇచ్చేసినట్టు. ఏమవుతుందిలే అనుకోగాకండి. ఇంట్లో డబ్బు నిలవదు, అప్పులు విపరీతంగా పెరుగుతాయి. ఇచ్చిన ఉప్పు తిరిగి రాదు, మీ డబ్బు కూడా తిరిగి రాదు. అదేవిధంగా కరెక్ట్ పద్ధతి ఏమిటంటే ఉప్పు ఎప్పుడూ ఒక గిన్నెలో, ప్లేట్లో పెట్టి ఇవ్వాలి. చేత్తో ఎప్పుడూ ఇవ్వకూడదు, తీసుకోకూడదు. రాత్రిపూట ఉప్పు ఇవ్వటం, అప్పు ఇవ్వటం రెండూ తప్పు. రాత్రిపూట ఉప్పు ఇవ్వటం అంటే సాయంత్రం 6 గంటల తర్వాత రాత్రిపూట ఎవ్వరికీ ఉప్పు అనేది ఇవ్వకూడదు. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఇది శాస్త్రంలో కూడా నిషిద్ధం. అలాగే పెరుగు కానీ, మజ్జిగ కానీ నైట్ పూట ఎవ్వరికీ ఇవ్వకూడదు. తోడేసుకోవడానికి పెరుగు లేదని, మజ్జిగ లేవని చాలామంది ఇంటి పక్కన వాళ్ళు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వద్దు. మీ లక్ష్మిని మీరే చేతులార పోగొట్టుకున్నట్టు అవుతుంది. రాత్రిపూట లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఆ టైంలో ఉప్పుని బయటికి ఇస్తే లక్ష్మీదేవిని బయటికి గెంటేసినట్టు అవుతుంది. అందుకనే రాత్రి పూట ఉప్పు ఇచ్చిన ఇంట్లో నిద్ర పట్టదు, అనారోగ్యం వస్తుంది, దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. కరెక్ట్ పద్ధతి ఏమిటంటే పగులు మాత్రమే ఉప్పు ఇవ్వండి ఒకవేళ ఇవ్వాలనుకుంటే. రాత్రి ఎవరైనా అడిగితే లేదు అని చెప్పండి, తప్పు లేదు. కానీ అసలు ఉప్పు ఎవరికీ ఇవ్వద్దు. మీ ఇంటి లక్ష్మిని మీరే పారేసుకుంటారు. ఉప్పు కింద పడేయటం, కాళ్ళతో తొక్కటము ఇలాంటివన్నీ చేశారనుకోండి, ఉప్పు కింద పడిందంటే మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయని అర్థము. ఉప్పు సామాన్యంగా కింద పడదు. మన చేతులు తగిలో పొరపాటున కింద పడుతుందంటే మన రాబోతున్న ఆర్థిక సమస్యలకి కారణమని. ఇది మీరు రోజు చేసేదే. వంట చేసేటప్పుడు ఉప్పు కింద పడితే పట్టించుకోరు కదా, కాళ్ళతో తొక్కుతూ తిరుగుతారు. ఇది లక్ష్మీదేవికి చేసే పెద్ద అవమానం. సముద్ర మథనంలో సముద్రుడి నుండి లక్ష్మీదేవి, ఉప్పు ఇద్దరూ పుట్టారు. అందుకే ఉప్పు లక్ష్మీదేవి సోదరి. ఉప్పుని కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవిని తొక్కినట్టే. అందుకనే తొక్కినట్టే. ఏమవుతుందిలే అని అనుకోగాకండి. వంట రుచిగా ఉండదు, ఇంట్లో గొడవలు వస్తాయి, అన్నానికి కూడా కరువు వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు కింద పడితే ఏం చెయ్యాలో తెలుసా? వెంటనే తీసి నీళ్ళతో తుడిచి క్షమించు తల్లి అని మనసులో ప్రార్థన చేసుకోండి. అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని క్షమిస్తుంది.
అలా కాకుండా మీరు తొక్కుకుంటూ కింద పడిపోయిందని పెద్ద పెద్దగా అరుచుకుంటూ గోలగోల చేసుకుంటూ కొట్టుకుంటూ ఉండకూడదు పిల్లల్ని. అది లక్ష్మీదేవికి ఏమాత్రం అనుకూలం కాదు. లక్ష్మీదేవి రావాలంటే ఉప్పుతో ఏం చేయాలో తెలుసా? మరి లక్ష్మీదేవి రావాలంటే ప్రతి శుక్రవారం వంటగదిలో ఉప్పు డబ్బాను పూర్తిగా నింపండి. మనం ఏం చేస్తామంటే అయిపోయిన తర్వాత నింపుకోవచ్చులే అనుకుంటాం, అది కొంచెం ఉన్న తర్వాత మళ్ళీ ఉప్పు ప్యాకెట్ కొనుక్కోవచ్చులే అనుకుంటాం. కానీ అలా చేయకండి. ఉప్పు కొద్దిగా ఉన్నది అనగానే మీరు డబ్బా పూర్తిగా నింపండి. ఎప్పుడు పూర్తిగానే ఉండాలి, డబ్బా ఖాళీగా ఉండకూడదు. ఉప్పు డబ్బాలో 2 లవంగాలు వేయండి, దరిద్రం పోతుంది. ప్రతిసారి అట్టనే ఉంచండి లవంగాలు. ప్రతి మంగళవారం ఉప్పు నీళ్ళతో ఇల్లు తుడవండి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇలా చేస్తే వంటగదిలో అన్నపూర్ణ, ఇంట్లో లక్ష్మీదేవి ఉంటారు. మీ ఇల్లు కూడా సుఖశాంతులతో ఉండిద్ది. చూసారా, చిన్న ఉప్పులోనే ఇంత పెద్ద రహస్యం ఉంది. ఈరోజు మీ వంటగదిలోకి వెళ్ళి ఉప్పు డబ్బా చెక్ చేయండి. మీరు ఈ 3 తప్పుల్లో ఏది ఎక్కువగా చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. జై లక్ష్మీదేవి, ఓం నమో లక్ష్మీదేవి అని రాయండి. ఈ వీడియో మీ ఇంట్లో ఆడవాళ్ళకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి.